త్వరగా పద. చక్కగా స్నానం చేసి త్వరగా రెడీ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. త్వరగా పద. పద్మా, నువ్వేం చేస్తున్నావే? ఇదేంటమ్మా అన్ని తెలిసి ఇలా అడుగుతావేంటి? పెళ్లి కూతుర్ని చేయడానికి ముందు తలకు నూనె పెట్టి, గంధం రాసి, బొట్టు పెట్టి, హారతిచ్చి, అక్షంతలు వేసి, నలుగు పెట్టి, ఆ తర్వాత మంగళ స్నానం చేయించిన తర్వాతే కదా పెళ్లి కూతురుగా అలంకరించాలి. అబ్బో 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 అబ్బో, చూసావా సామాన్య, పద్మకి నేనేమీ చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నాకేం అర్థం కాలేదు. ఊరుకో, చూసి రమ్మంటే కాల్ చూస్తున్నారు ఇవాల్టి పిల్లలు. అలాంటిది నీకేం అర్థం కాకపోవటం ఏంటి? నిన్న చంద్ర, ఇవాళ పద్మ నీ పక్షాన చేరారు. అందుకే నీకు సూర్యకి జరగబోయే పెళ్లికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి తనే చేస్తుంది. అంతే కదా పద్మ? అమ్మ సామాన్య, దా నువ్వు కూర్చో. ఇంకా ఆగు. అక్కడ కూర్చోవలసింది నువ్వు కాదు. మరి మా శాముదిన కూర్చోవాలి. అపచారం అపచారం. పెళ్లి కూతురు సామాన్య అయితే శామ్ కూర్చోవడం ఏంటి? అలా చెప్పండి రాజశ్రీ గారు. ఏంటి చెప్పేది? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, కానీ అది మీ కూతురికి నా కొడుక్కి కాదు. నా ముద్దుల కోడలు శామ్కి, సూర్యకి. విన్నావు కదా, ఇంకా వెళ్ళు. పద్మ, ఏంటి ఇది? చెల్లి, ఇదేం బాలేదు. మాకు ఇదే బాగుంది, మేము ఇలాగే చేస్తాం. శాముదిన, తొందరగా రా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,